వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఈ వ్లాగ్ అయితే మేము ఊరికి వెళ్ళే రోజుదండి ఇది. ఇంకా ఆ రోజు గురువారము ఇంకా పూజ చేసుకొని ఆ రోజు అయితే బయలుదేరామండి. ఇంకా ఉదయం అయితే దోశ వేశానండి. అది కూడా హడావిడిలో ఎందుకో మరి పెన్నానికి అంటుకుపోతూ ఉండింది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే పులిహోర చేశాను మాకి తినడానికి ట్రైన్లో. అలాగే మా అత్తయ్య మామ వాళ్ళకి కూడా చేశాను. ఇంకా మా మామకి పాత సినిమా వస్తూ ఉంటే టీవీలో అది పెట్టానండి, కూర్చొని చూస్తూ ఉన్నాడు. పాత సినిమాలు అంటే బాగా ఇష్టం ఆయనకి. ఇంకా మా అత్త అయితే ఇంకా ఎదురు వస్తూ ఉంది మాకి, ఆటో ముందు నిల్చొని ఉంది ఆమె అయితే. ఇంకా ఆమెను ఎదురు రమ్మని చెప్పి ఒక పని మీద అయితే వెళ్తున్నామండి. వెళ్ళాము అంటే ఇది వచ్చేసిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వెళ్ళేసి వచ్చామండి. ఇంకా ఆ రోజు మిడ్ నైట్ దిగిపోయాము ఊర్లో. ఇంకా దిగంగానే నెక్స్ట్ డే షాపింగ్ చేసాము చెల్లి అందరం కలిసి. చాలా సరదాగా అయితే ఉండిందండి. ఇంకా అయితే బాబుని వదిలి వెళ్తున్నందుకు మటుకు కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే 10th ఉన్న ఇక నేను ఉదయాన్నే లేచి లేపంగా కానీ లేచి కూర్చోడండి చదువుకోవడానికి. వాడు లేవాలంటే కొంచెం బద్దకిస్తాడు. ఇంకా అదొక్కటే కానీ ఇంకా మిగిలిందంతా ఇబ్బంది ఏం లేదు. తమ్ముడి కూతురికి అయితే ఏదో నాకు వచ్చిన డిజైన్ అట్లా పెట్టేస్తాను. ఆ పాపకి కడిగేసుకునింది అప్పుడే. ఫాస్ట్ కోన్ కదా పండేసిందండి. చూడండి చూపిస్తూ ఉంది. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా సందడిగా ఉందండి అందరం కలిసేసరికి. ఇక నాకైతే మా పాప ఇలా పెట్టేసిందండి గోరింటాకు అయితే. చూడండి చాలా బాగా వచ్చిందండి. ఇక ఆకు తెచ్చి పెట్టుకుందాము అంటే అంత టైం లేదని చెప్పి ఇలా కోన్ అయితే పెట్టేసుకున్నాము సింపుల్గా. ఇక ఇవ్వండి ఇవాళ మా ఇంటి ముచ్చట్లు.